ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబా గారు మనకు అద్భుతమైన సందేశంతో మన ముందుకు పంపారు. మరి అటువంటి అద్భుతమైన సందేశం ఏంటో మరి ఇందామా. బాబా గారు సందేశం వినే ముందు చిన్న రిక్వెస్ట్ మిత్రులారా, ఈ వీడియో ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి బాబా గారు చెప్పిన సందేశం ఏందో ఇందామా. మరి బాబా గారు సందేశం ఈరోజు ఈరోజు చాలా అద్భుతమైన, ఇది సాధారణ పిలుపు కాదు, ఇది స్వర్గపు పిలుపు సంచారం. ఇది నిన్ను ఆ దారిలోకి తీసుకెళ్ళడానికి కోసమే వచ్చింది. నువ్వు చాలా కాలంగా వెతుకుతున్న ఆ దారిలోకి ఇప్పటి వరకు నీవు భరించిన ప్రతి అడ్డంకి, ప్రతి కన్నీరు, ప్రతి ప్రయత్నం అన్నీ నిన్ను బలపరచటం కోసమే. ప్రతి సాయంత్రం నీవు ఒంటరిగా కూర్చొని ఇక ఏమీ జరగదేమో అని ఆలోచించిన ఆ సాయంత్రం నిన్ను ఈరోజు ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి. ఇప్పుడు నీ జీవితపు దారి స్పష్టంగా తెరుచుకుంది. ఇక ఏ భయము లేకుండా నీవు ముందుకు సాగవచ్చు. చూడు బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో మార్పు యొక్క అలలు వస్తున్నాయి. నిన్ను అడ్డుకోవాలని చూసిన వాళ్ళు ఇప్పుడు నీ విజయం చూసి నిశ్శబ్దం అవుతారు. గతంలో కోల్పోయిన అవకాశాలు ఇప్పుడు నీ ముందుకు వస్తాయి. అసంపూర్ణంగా ఉన్న కలలు ఇప్పుడు పూర్తిగా సాకారం అవుతాయి. ఇప్పుడు నీ జీవిత రాత్రి పూర్తిగా సహజకమైంది. లోపల విశ్వాసం మరియు సహనం యొక్క కొత్త ప్రవాహం ప్రవహిస్తుంది. నీవు అర్థం చేసుకుంటావు. నీవు ఇప్పటి నుంచో బలవంతుడివి. నీ కృషి, నీ శ్రమ ఈ ప్రపంచాన్ని మార్చగల సామర్థ్యం నీలోనే ఉంది. బిడ్డ, బాలుగా ఇప్పుడు నీ చుట్టూ సానుకూల శక్తి ప్రవహించింది. నీ విధి బాబా అనుగ్రహంతో సురక్షితంగా ఉంది. నీ ధైర్యం నీ బాబా శక్తితో ముడిపడి ఉంది. గుర్తుంచుకో, నిజమైన విజయం ఎవరిది అంటే నొప్పి తర్వాత కూడా నవ్వేవాడిది, వైఫల్యం తర్వాత కూడా ప్రయత్నించేవాడిదే, పడి కూడా లేచి ముందుకు వెళ్ళేవాడిదే. నీవు అలాంటి వాడివే బిడ్డా. ఈరోజు నుండి నీ విధి తాళాలు తెరుచుకున్నాయి. నీవు కేవలం నాపై పూర్తి విశ్వాసం ఉంచాలి. ఈ పిలుపును పూర్తి మనసుతో అనుసరించాలి. ఈ పిలుపును నీ స్నేహితులకు తప్పకుండా చేరవేయాలి. బాబా అంటున్నారు, నిన్ను ఎందుకు ఎంచుకున్నట్లు నీ స్నేహితులకు కూడా ఆ అద్భుత అనుగ్రహం వాక్కు ఇవ్వు అని. దీన్ని నీ సన్నిహిత స్నేహితులతో పంచుకో అని. వారి జీవితాలు కూడా బాబా శక్తిని ప్రవేశించాలని. నీవు చూస్తున్నావు, నీ చుట్టూ ఉన్న మొత్తం వాతావరణం ఎలా మారిపోతుందో. బిడ్డా, ఇది స్వశక్తి యొక్క పిలుపు. ఇక నీ అసలమైన రాత్రి ముగిసింది. నీ విజయాల కాంతి ప్రారంభమైంది. ఇక నీవు నీ అంతరాత్మ నిజంగా ఉన్నట్లు అవుతావు. అజయుడు అవుతావు, శక్తిమంతుడు అవుతావు. బాబా అనుగ్రహంతో నిండినవాడు. ఈ నా పిలుపు విని అది నీ హృదయం లోతుల్లోకి దిగాలి. ఎందుకంటే ఈరోజు నీ విధి యొక్క రహస్యాలు చెప్పబోతున్నాను. అది నిన్ను దైవక ఎత్తుకు తీసుకెళ్తుంది. నీవు అనుకుంటావు, ఎప్పటి వరకు నీవు చేసిన ప్రయత్నాలు ఎన్నిసార్లు విరిగావో, ఎన్నిసార్లు ఓటమి అంగీకరించావో అవన్నీ వ్యర్థం కాలేదు బిడ్డ. కానీ సత్యం ఏమిటంటే బాబా అంటున్నారు, ఈ సందేశం నీకు స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని నింపుతుందని ఆశిస్తున్నాడు. కాబట్టి బాబా, నీ పతనం నీ ఉన్నత భాగ్యమే. నీ ప్రతి వేదన నీ లోపల జ్యోతిని మరింత వెలిగించటం కోసమే బిడ్డా. బాబా నిన్ను ఎక్కువసేపు ఎదురు చూడనివ్వరు.
ఇప్పుడు నీ విజయం సకాలం ప్రారంభమయ్యింది. నీవు చూసి ఉంటావు ఎలా ప్రజలు నీ సరళతను ఉపయోగించుకున్నారు, నీ మంచితనాన్ని ఎగతాళి చేశారు, నీ విశ్వాసాన్ని నొక్కేశారు. కానీ గుర్తుంచుకో బిడ్డా, బాబా అర్భక్తుడు ఎవరిని అన్యాయమైన ఫలితం లేకుండా ఉండదు. నిన్ను పడేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు తమ కర్మల వల్ల పాఠాలు నేర్చుకుంటారు. నీవు నీ భక్తి శక్తులతో ఎదుగుతావు. బాబా అనుగ్రహిస్తున్నారు. ఇవన్నీ వ్యర్థమయ్యాయని, కానీ సత్యం ఏంటంటే బాబా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అన్యాయం చేయుడు. మీ మలుపుల ప్రభావం కేవలం నీ వరకే ఉండదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు కూడా ఈ అనుగ్రహం నీడలోకే వస్తారు బిడ్డా. కాబట్టి ఈ పిలుపును నీ సహచరులకు వరకు కూడా తప్పకుండా చేరవెయ్యి. ఇది కేవలం నీది మాత్రమే కాదు, నీవు ప్రేమించే వారందరిది విధిని మార్చేసేది. కాబట్టి బిడ్డా, ఇప్పుడు భయాన్ని వదిలేయి. నీ లోపల ఉన్న జ్యోతిని నీ దారికి ప్రకాశవంతంగా చేస్తుంది. నీ అడుగులు ఇప్పటికే విజయం వైపు ముందుకు వేయబడ్డాయి. ఎలాంటి శక్తి కూడా నిన్ను ఆపలేదు. బాబా నీ పేరును తన అనుగ్రహం నమోదు చేసుకున్నారు. బాబా శక్తి నీతో నిలబడి వాగ్దానం చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే బిడ్డా. రాబోయే రోజుల్లో నీకు అలాంటి అద్భుతాలు కనిపిస్తాయి. వాటిని చూసి నీ అంతరాత్మ ఆనందంతో నిండిపోతుంది. నువ్వు సాధ్యమైన భావించిన విషయాలు నీ ముందుకొస్తాయి, నిలబడతాయి. నీ జీవితం అన్ని దిక్కుల నుంచి వికసిస్తుంది. నీవు చూస్తావు, నీ విశ్వాసం నుంచి ఈరోజు నీ పిలుపు నీ విధానం నుంచి తెరిసేసింది. ఇక నాపై విశ్వాసం ఉంచు, అడుగులు ముందుకు వెయ్యి. ఈ దైవక అనుగ్రహాన్ని అనుసరించి నీ జీవితాన్ని మార్చేయి బిడ్డా. ఈరోజు నీవు నీ చెవుల వరకు చేరుతున్న ఈ మాటలు కేవలం అక్షరాలు కావు. ఇవి నీ నిధి యొక్క ఆహ్వానం, నీ జీవిత దశను మార్చేసే శంఖానాదం. నీవు ఈ పిలుపు వినడం ప్రారంభించిన క్షణం నుండే బాబా నిన్ను తన అనుగ్రహపు దారిలో ముంచేశాడు. నీవు ఇప్పటి వరకే గడిపిన అన్ని సంఘర్షణలు నీ అంతరాత్మను బలోపేతం చేయడానికి ఉద్దేశించినవి. ప్రతి వేదన, ప్రతి గాయం, ప్రతి విశ్వాసగా వైఫల్యం అన్నీ నిన్ను ఏదో ఒక గొప్ప స్థానానికి సిద్ధం చేస్తున్నాయని సూచన మాత్రమే బిడ్డా. నీవు ఎందుకు మళ్ళీ ఇబ్బందులు పడతావు? ఎందుకు ప్రజల నీ నుండి దూరమయ్యారు? ఎందుకు బంధాల్లో పగలు వచ్చాయి? ఎందుకు ప్రతి కళ పూర్తి కాకముందే చెదిరిపోయింది? ఇప్పుడు అర్థం చేసుకో, ఇవన్నీ నీ దారిని శుద్ధి చేయటం కోసమే. ఒక రైతు కేతం నుండి ముళ్ళు గల మొక్కలు తన పొలంలో ఉన్న మొలకలో ఎత్తిన ఏరుని మొత్తం ఒక విధాయకంగా కలుపు మొత్తం ఎందుకు పెరికేస్తాడు? ఆ విధంగా అసలైన సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నువ్వు సరైన దారిలో నడవబోతున్నావు. బాబా నీ ముందు ఆ ద్వారాలు తెరిచారు. వాటి కోసం నువ్వు ఎన్ని కన్నీళ్ళు కార్చావు. ఇప్పుడు నీకు ఆ గౌరవం లభించింది. దానికోసం నీవు ఆకలితో ఉన్నావు. ఇప్పుడు నీకు ఆ అవకాశాలు వచ్చాయి. నీ కృషి, నీ సహనం వల్ల ఎప్పుడూ లభించాల్సినవి నా అనుగ్రహం నీపై కురుస్తుంది. నా చెయ్యి నీ తలపై స్థిరంగా ఉంటుంది బిడ్డా. నీ కష్టాలన్నీ అధ్యాయాలు ఇప్పుడు ముగిశాయి. ఇప్పుడు నీ జీవిత పుస్తకం యొక్క కొత్త పేజీ తెరుచుకుంది. దానిలో విజయం, గౌరవం, ప్రేమ, సంపూర్ణత రాయబడి ఉంది. ఇప్పటి వరకు ప్రజలు నిన్ను చిన్నవాడిగా భావించారు. నీ కలలను ఎగతాళి చేశారు. నీవు పడుతుంటే సంతోషించారు. కానీ ఇప్పుడు వారు నీ ముందు వంగిపోతారు. ఎందుకంటే బాబా మరియు నా అనుగ్రహం
లభించిన వాడిని ఎవరు అవమానించలేరు. ఇప్పుడు ఆలోచించి చూడు నా బిడ్డ, నీ లోపల ఎన్నిసార్లు ధైర్యం విరిగింది, కానీ మళ్ళీ లేచావు. ఎన్నిసార్లు ఓటమి దగ్గరకొచ్చావు, కానీ మళ్ళీ పోరాడావు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న ఒక కొత్త కవచం ఏర్పడింది. అది నిన్ను నెగటివ్ నుండి రక్షిస్తుంది. నీకోసం కొత్త దారులు సిద్ధమవుతున్నాయి. నీకోసం కొత్త అవకాశాలు వస్తున్నాయి. నీకోసం కొత్త అనుగ్రహ వర్షం కురవబోతుంది. ఇప్పుడు నీ లోపల నుంచి చూడు మరియు గుర్తించు, నీవు ఎవరివి అని. నీలో బాబా తన భక్తులతో చేర్చుకున్నవాడు నీవు. బాబా శక్తిని ఇచ్చినవాడు. ఇప్పుడు నీ జీవితంలో ప్రతి అడుగు, ప్రతి విధిని ప్రకాశవంతంగా చేస్తుంది. ఇప్పుడు నీవు అలాంటి కర్మను చేస్తున్నావు కాబట్టి వాటి వల్ల నీవు మాత్రమే కాకుండా నీ కుటుంబం మొత్తం గర్వపడుతుంది. బిడ్డ, బాబా యొక్క శక్తి నీతో ఇమిడింది కాబట్టి నిన్ను ఇక భయపడకు, ఇక ఆలస్యం చేయకు, ఇక నీ కలలను చిన్నవిగా భావించకు. నీ కలలను నువ్వు నీ గమ్యం వరకు తీసుకెళ్ళు. నీ జీవిత లక్ష్యాన్ని పూర్తి చేయి. బాబా ఎప్పుడు అలాంటి కలలు ఇవ్వరు. వాటిని సాకారం చేయడం అసాధ్యమని ఈరోజు నీ నుండి నీ జీవితంలో కొత్త సకాలం ప్రారంభమయ్యింది. ఇక సకాలం కేవలం కాంతి తెచ్చేదే కాదు, నీ హృదయంలో కొత్త ఆశ సూర్యుని రేపుతుంది. ఇక నీవు ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. నీవు ఏ ప్రయత్నం చేసినా విజయం లభిస్తుంది. ఏ పేరు గొంతెత్తుతుందో గుర్తుంచుకో బిడ్డ. ఆ అనుగ్రహం కేవలం నీ వరకు ఉండదు. నీవు ఈ పిలుపులను గ్రహించు, ఈ మాటలను గ్రహించు. దాని సహారాలను వరకు చేరినప్పుడే వారి జీవితంలో కూడా కొత్త శక్తిని సంక్రమిస్తుంది. ఇది నియమం లేవు. నీవు ఎంత పంచుతావో అంతే నీకు చేరుతుంది. దైవక పిలుపులు కేవలం చదివే వరకు, దాన్ని నీ సన్నిహితుల వరకు కూడా చేర్చినప్పుడే అంత శక్తి రెట్టింపు అవుతుంది. నీ అంతరాత్మ పూరి సహజమైంది. ఇప్పుడు నీ ఆలోచనలు కూడా మారుతాయి. ఇప్పుడు నీవు కూడా మారుతావు. నీ మునపటి కంటే ఎక్కువ బలంగా, శక్తివంతంగా భావిస్తావు. నీ లోపల ఉన్న భయాలు, సందేహాలు ఇప్పుడు పొగమంచులా అదృశ్యమవుతాయి. ఇక కేవలం విశ్వాసం, సహనం, విజయపు దారి మాత్రమే మిగులుతాయి. బిడ్డా చూడు, ఇప్పుడు ఈ ప్రపంచం మారబోతుంది. నీ చుట్టూ సానుకూల శక్తి ప్రవహిస్తుంది. నీ కృషి ఫలిస్తుంది. నీ హృదయం నుండి విధులు మొలుతాయి, తిరుగుతుంది. నీవు ఏమైనా కోరుకుంటే దాన్ని సాధించడం సులభమవుతుంది. ప్రతి ఉదయం నీకు ఇది ఒక కొత్త ఆశ శక్తినిస్తుంది. నీ అంతరాత్మ పిలుపు నీకు సరైన దారి చూపిస్తుంది. నీవు నీ లోపల శక్తిని గుర్తిస్తావు. నీకు తెలుస్తుంది, నీవు ఇప్పటి నుండి బలవంతుడివే. కేవలం నీ శక్తిని గుర్తించాల్సి ఉంది. బిడ్డా, ఇకపై నీవు ఎలాంటి సవాళ్ళు కూడా భయపడవలసిన అవసరం లేదు. కానీ నీ అంతరాత్మ పూర్తిగా సిద్ధంగా ఉంది. నీ మనసు, నీ హృదయం, నీ అంతరాత్మ అన్నీ కూడా సిద్ధంగా ఏకమై పనిచేస్తాయి. బాబా నిన్ను చూస్తున్నారు. నేను నీతో ఉన్నాను. సర్వము నీతోనే ఉన్నాయి. ఈ ప్రకృతి కూడా నీతో స్పందిస్తుంది, నీకు దారి చూపిస్తుంది. ఇప్పుడు నీ విజయం ఖచ్చితం. ఒక్కసారి ఓం సాయి రామ్ అంటూ ఇది జరుగుతుంది. ఇక నీ జీవితం మునపటి కంటే చాలా అందంగా, సంపన్నంగా మారుతుంది అని గుర్తించు. ఇప్పుడు నీవు అదే అవుతావు. నీ విధి ఇప్పుడు నిర్ణయించి ఉన్నప్పటికీ వ్యక్తి నీ కలల సాకారం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు నీవు చూస్తావు, గతంలో కష్టమైనది కూడా
అసాధ్యమైనది కూడా అనిపించని ఆ దారి ఇప్పుడు నీకు కొత్త శక్తి, ఆశ, విజయంతో కలిసి లభిస్తుంది. ప్రతి అడుగు కోసం సిద్ధం చేస్తుంది బిడ్డా. ఇక నీలోని ఉన్న ఈ సమయం ఎప్పటికీ తిరిగి రాదు. దీన్ని పూర్తిగా అనుసరించు. విశ్వాసంతో ముందుకు సాగు. నీ భయాలు, సందేహాలు, పాత గాయాలను వెనకబడేసి కేవలం విశ్వాసంతో విజయం వైపు ముందుకు వెళ్ళు. నీ విజయం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది బిడ్డా. ఇప్పుడు విను, నేను చెప్పబోయేది నీ జీవితపు దారిని మార్చేసేది. ఇది సాధారణమైన పలుకు కాదు. ఇది బాబా యొక్క పలుకు. నా శక్తి యొక్క సంసార జీవిత సారల్లో తీసుకెళ్లడం కోసం వచ్చింది. నీవు చాలా కాలంగా వెతికిన ఆ దారి ఇప్పటి వరకు నిన్ను భరించిన ప్రతి అడ్డంకి, ప్రతి కన్నీరు, ప్రతి ప్రయత్నము అన్నీ నిన్ను బలపరచటం కోసమే. ప్రతి సాయంత్రం నీకు ఒంటరిగా కూర్చొని ఇక ఏమీ జరగదేమో అని ఆలోచించిన ఆ రాత్రిలే నిన్ను ఈరోజు ఈ క్షణం కోసం సిద్ధం చేశాయి. ఇప్పుడు నీకు జరుగుతున్న దారిలో ఇది స్పష్టంగా తీరుతుంది. బాబా నిన్ను ఎంచుకున్నాడు కాబట్టే నీతోనే ఉన్నాయి. నీకు దారి చూపిస్తుంది. ఇప్పుడు నీ విజయం జరుగుతుంది. ఇప్పుడు నీ జీవిత మలుపు కూడా మునపటి కంటే చాలా అందంగా ఉంటుంది. కాబట్టి బాబాగారు ఎప్పుడు కూడా కేవలం నీ కోసమే విశ్వాసంతో విజయం వైపు ముందుకు సాగుతూ నిన్ను బలోపేతం చేయడానికి కొరకే చేరుస్తుంది. బాబా నిన్ను చూస్తున్నారు. నేను బాబా శక్తిని మార్గదర్శకత్వం అవుతానని నీవు సంహృదయంతో ఖచ్చితంగా నమ్మకంతో ఉండాలి. నీవు ప్రతి సవాలును దాటగలను. నీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమయ్యింది. ఇకపై నీ జీవితంలో ప్రతిరోజు కొత్త అవకాశాలు చూస్తాయి. కొత్త శక్తిని అనుభవిస్తావు. ఒక్కసారి ఓం సాయిరామ్ అని బాబాని స్మరించు. ఇప్పుడు నీ జాగృతిని మరింత విస్తరించు. ఎందుకంటే ఈరోజు కేవలం ఈ తేదీ కాదు, ఈరోజు కాదు. బాబా ఇప్పుడు జాగృతిని మరియు విస్తరించారు. ఎందుకంటే ఈరోజు కేవలం ఈ తారీఖు కాదు, ఈ ప్రార్థన యొక్క శుద్ధి కర్మకు ఒక అవకాశము. కాబట్టి నీవు ఇప్పటి వరకే గ్రహించినది కేవలం ద్వారం మీద తట్టినట్లే మాత్రమే. కానీ ఇప్పుడు నేను నీకు చెప్పబోయేది మహావైభవముతో భాగమై బాబా నీ కోసం అనుగ్రహించి ఉంచిన నీ వైభవం బిడా. ఈరోజు కర్మల లెక్క రోజు. ఈరోజు బాబా యొక్క న్యాయపూర్తిక చూపు మరియు నా కృప రెండు యోని బాబా శక్తి యొక్క రక్షక చూపు కలిసిపోయింది. దీన్ని అర్థం ఏంటంటే నీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన అన్యాయ కారణం లేవు. నీవు భరించిన బాధలు, ఇతరుల తప్పుల వల్ల నీవు సహించిన కష్టాలు, ఇవన్నీ లెక్క ఇప్పుడు సరిచేయబోతుంది. నీవు ఆలోచిస్తున్నావు కదా, నిజంగా ధన కొరకు తొలగిపోతుందా? నిజంగా అప్పులు, రోగాలు ఇంటింటి వదిలి వెళ్తాయా? బిడ్డా, ఈరోజు నేను నీకు వాగ్దానం చేస్తున్నా, నీ నిండి పేదరికం ఇప్పుడు తన చివరి దశకి చేరుతుంది. సంపద యొక్క దారి కేవలం శ్రమతో మాత్రమే కాదు, అనుగ్రహం యొక్క సనాత్వంతో తెరుచుకుంటుంది. ఇప్పటి వరకు కేవలం శ్రమ చేశావు, కానీ ఇప్పుడు శ్రమలో నా శక్తిని కూడా చేరుతుంది. నువ్వు చేస్తావు. ఆగిపోయిన ధన మూలాలన్నీ హఠాత్తుగా జాగృతమవుతాయి. ఏదైనా పాత పెట్టుబడి నుండి, మరిచిపోయిన ఒప్పందం నుండి, లేదా ఏ వ్యక్తి ద్వారా
అపారమైన సంపద నీ వద్దకు వస్తుంది. కానీ గుర్తుంచుకో, ధనం వచ్చినప్పుడు దాన్ని కేవలం నీ వద్దనే ఉంచుకో. బాబా పాదాల వద్ద కృతజ్ఞత చూపు మరియు ఏదైనా అవసరమైనప్పుడు ఆ వ్యక్తికి సహాయం చేయి. అప్పుడే ఈ లక్ష్మీదేవి కటాక్షం నీ ఇంట్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. బాబా ఈరోజు ఉదయం నీ లోపల మానసిక ముట్టడులను విప్పడం ప్రారంభించాడు కోసం వచ్చింది. నీవు చాలా రాత్రులు నిద్రపోలేవు. నీ మనసులో భవిష్యత్ ఆందోళనలు పరుగులు కురిపిస్తుంటే అవి ఇప్పుడు బూడిదైపోతాయి. నీవు బాబా శక్తి నీ ప్రతి మానసిక సంకటన జయించడం కోసం వచ్చాను. గుర్తుంచుకో, బాబా క్షమించటం ధైర్యవంతుల లక్షణం. ఎవరైనా నీతో చెడుగా ప్రవర్తిస్తుంటే దాన్ని బాబాకే వదిలేసాయి. బాబా న్యాయమైన వదిలేయి మరియు నిన్ను దేశం నుండి విముక్తి చేసుకో. నీవు లోపల నుండి విముక్తి పొందినప్పుడే నా దైవక శక్తి నిన్ను తాకగలదు బిడ్డా. నీవు ఆలోచిస్తున్నావు కదా, ఇవన్నీ ఎలా జరుగుతాయి బిడ్డా? ఈ సృష్టి శక్తులు, ప్రకృతి మొత్తం చాలా సూక్ష్మంగా ఉంటాయి. ఈ విశ్వాసం అంచెలంచెలుగా ఉన్నప్పుడు మొత్తం సృష్టి నీకోసం దారులు సృష్టిస్తుంది. నక్షత్రాలు స్థితి అలా ఏర్పడుతుంది. ఇది విధి యొక్క యజమాని ఇప్పుడు జాగృత అయ్యాడు. నీవు కేవలం నీ నెగటివ్ ఆలోచనలు మాత్రం వదిలేయి. నేను చేయలేను, నా విధి చెడ్లది వంటి మాటలు నీ నోట నుండి పూర్తిగా తీసేయి. నువ్వు బాబా యొక్క భాగం. నీవు బాబా శక్తి యొక్క సేవకుడివి. నీ కోసం ఏది అసాధ్యం కాదు. ఇప్పుడు బాబా పలుకు ప్రభావాన్ని అర్థం చేసుకో. నీవు ఈ పలుకును ఆత్మగా చేసుకున్న వెంటనే నీ చుట్టూ ఒక అభేక్ష్యమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. అది చూపు. ఏ నెగటివ్ అడ్డంకి లేదు. ఈ దాసిన శత్రువు కూడా నీ యొక్క రహస్యమును పంచలేవు. న్యాయ దేవతలు నీపై ప్రసన్నమయ్యారు. ఎందుకంటే నీ భక్తిలో నిజాయితీ, సహనం మరియు నిరంతరత ప్రయత్నం కేవలం ఆగవు. ముందుకు సాగు. విజయం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది, నీ వెనకనే వస్తుంది. బిడ్డా, ఈ పలుకు ఒక్కసారి విని వదలకు. దాన్ని నీ స్నేహితులకు, అవతల వాళ్ళకు స్థిరపరచు. నీవు ఈ పలుకును నీ సహచరుల సన్నిహితులకు పంచుకున్నప్పుడు నీవు కేవలం ఈ వీడియోని పంచటం లేదు, నీవు పుణ్యధారను ప్రవహింపజేస్తున్నావు. నువ్వు ఎంత ప్రవహింపజేస్తావో అన్ని రెట్లు తిరిగి నీకు ఆ ధన ప్రాప్తి వెనక్కి వస్తుంది బిడ్డా. దీన్ని ఖచ్చితంగా నీ స్నేహితులకు, నీ బంధువులకు, నీ చుట్టాలకు ఎందరికీ ఎంత పంచుతావో, అంత చేరేస్తావో అంత తిరిగి అనుగ్రహిస్తాడు బాబా. పొందిన కొద్దీ నీకు కర్మఖాతా మరింత నిండుగా మారిపోతుంది. గుర్తుంచుకో, ఈరోజు నీ జీవిత చరిత్రలో ఒక మలుపు నమోదవుతుంది. బాబా ప్రణాళిక చాలా విశాలమైనది. బాబా నిన్ను కేవలం జీవించడం కోసం కాదు, ఇతరుల ప్రేరణగా నిలబడటం కోసం కూడా ఎంచుకున్నాడు. నీవు విజేతగా ఉద్వనిస్తావు. నీ విజయపు ప్రతిధ్వని దూరాలకు వ్యాపిస్తుంది. ఇక ఎక్కువ సమయం వృధా చేయకు. ఈరోజు ఈ సందేహాల గూడును కూల్చి మరియు విశ్వాస పునాది మీద నిలబడు. నేను బాబా శక్తి ప్రతి క్షణం నీ వెనకనే నిలబడి ఉన్నాం. నిన్ను పడనివ్వము. బాబా అనుగ్రహం నీ శక్తి మరియు ఈరోజు ఈ ప్రణాళికలన్నీ నీ పక్షానే ఉన్నాయి. ఈరోజు నీ జీవితం స్వర్ణయుగం ప్రారంభమయ్యింది. విశ్వాసం ఉంచు. ఇక అంతా మారబోతుంది. నీవు చాలా కాలం ఎదురు చూశావు. ఇప్పుడు ఫలితం పొందే సమయం వచ్చింది. నీ జోలి చిన్నబడిపోయింది. ఇంత అనుగ్రహం ఈరోజు కురుస్తుంది. లే బిడ్డా, నీ కొత్త జీవితాన్ని స్వాగతం పలుకు. ఈ రోజు నుండి నీకు ఓటమి మర్చిపో మరియు గెలవటం నీ విధిగా మారుతుంది. ఈ పలుకులోని
ప్రపంచంలో నీకోసం ఒక బహుమతి దాగి ఉంది. నీవు దాన్ని పూర్తిగా గ్రహించినప్పుడు నీ లోపల అలౌకికమైన సుఖాన్ని అనుభవిస్తావు. ఆ సుఖమే నిరూపణ. బాబా నీ మాటల్లో విన్నారని, ఈరోజు ఈ అనుగ్రహం సిద్ధమయ్యిందని, ఇది కేవలం విశ్వాసంతో నీ దారిలో నడిచాను అని, నీ విజయ ఖచ్చితం, నీ కీర్తి అమరమవుతుంది. నీవు బాబా యొక్క ప్రియమైన బిడ్డవి మరియు ఈ జాగృతమైన బిడ్డవి. ఒక్కసారి బాబాని ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అంటూ బాబాజీ జై కొడుతూ ఈ ద్వారం నుండి మరింత విస్తరిస్తూ, ఎందుకంటే ఈరోజు కేవలం ఈ తేదీ కాదు, ఇది కాబట్టి ఇది పురాతన శాస్త్ర గ్రంథాల్లో విశాల సముద్రం యొక్క ఒక చక్కగా మాత్రమే నిలిచి ఉండేది. బాబా నీ కోసం సమగ్రహించి ఉచ్చేసించిన ఈ సముద్రపు ఇప్పుడు ప్రవహించే ధార నీ జీవితంలో ప్రతి ఎండిన భాగాన్ని ఆకుపచ్చతో నింపబోతుంది. ఈరోజు నీ పాత కర్మల ఖాతాను మూసేసి రోజు దానిలో కేవలం ప్రయత్నాలు మరియు బాధలు మాత్రమే రాయబడి ఉన్నాయి. ఇప్పుడు బాబా యొక్క స్వర్గలేఖలోకి నీ జీవితం యొక్క కొత్త అధ్యయనం ప్రారంభమయ్యింది, రాయబడింది. ఆలోచిస్తున్నావు కదా, నిజంగా నాపై ఉన్న అప్పులు ఎప్పుడైనా తీరాయా? నేను ఆ భారం నుండి విముక్తి పొంది శాంతంగా నిద్రపోగలనా? ఈరోజు నేను బాబా శక్తి నీకు నమ్మకాన్ని కలిగిస్తున్నాను. నీ ఆర్థిక కష్టాలకు అంతం ఖచ్చితంగా వచ్చేసింది. బాబా అనుగ్రహం న్యాయంతో కలిసినప్పుడే అసాధ్యమైనవి కూడా సాధ్యమవుతాయి. ఈరోజు నుండి నీ అధ్యయనం మొలల్లోకి లాంటి పెరుగుదల జరుగుతుంది. దాని గురించి నీవు ఎప్పుడూ ఊహించలేదు. ఇది వ్యాపారమైన, ఉద్యోగమైన లేదా పూర్వీకుల సంపద అయిన ప్రతి దారి నుండి లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ అనుగ్రహం సులభంగా జరుగుతుంది. ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ ఆ సాయినాథుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు ఈ సందేశాన్ని పూర్తిగా వినిందానికి మీ అందరికీ ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.